ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నా స్థానంలో మీ కొడుకే ఉంటే ఇదే మాట అనగలరా? ఈ మాట అనిపించుకునే స్థితికి నా కొడుకు ఎప్పుడూ రాదు. వచ్చినా రానివ్వరు. కోడలి సంపాదన మీద ఆధారపడ్డ మీకు అభిమానాలు అవమానాలు ఏమంటున్నావు? అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ స్వార్థం కోసం కూడే సంసారం పాడు చేయొద్దు. ఎవరి స్వార్థం కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో కూడా నా స్వార్థం ఉందంటావా? చాలా ఉందనుకుంటున్నారా? ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే సంఘం, దేశం, ప్రజలు, పత్రికలు వేణోడు పొగుతారు, సంఘ సంస్కర్త అంటారు, ఆదర్శమూర్తి అంటారు అనుకున్నారు. అది స్వార్థం కాదా? చచ్చేదానికి తాళి కడితే అది చచ్చిన తర్వాత కోరుకున్నాను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అది స్వార్థం కాదా? కట్టుకున్న పెళ్ళాన్ని చీర నెక్కేసుకుంటేనే నచ్చిన మనిషి తన వాళ్ళకి సగ మర్యాదం చేశారు. అది స్వార్థం కాదా? అవును, ఇదంతా నా స్వార్థం కోసం చేశాను. కానీ నువ్వు నాతో చెప్పిన మాటలు ఏం నేర్పించుకున్నావు? పొలం పట్టుకోలేదన్నా, అందరితో కలిసిపోతానన్నావు, జీవితాంతో నాకు రుణపడతా అన్నావు. ఇందులో ఒకటి కులం పట్టింపు లేదన్నానని అనాచారాలు సహిస్తూ ఊరుకోమంటారా? అందరితో కలిసి ఉంటానన్నానని అలా మనుషుల్లో చెప్పేస్తారా? జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నానని జీవితాంతం మీ ప్రియులతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? నిజమే, ఆ రోజు వేరు ఈ రోజు వేరు. ఏరు దాచా ఇక నీకు తెప్పద పడేవాడి. ఆరోగ్యం చక్కబడి సుమంగళపై తల్లి కూడా అయ్యా. డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం చేస్తున్నావు. ఈ రోజు నువ్వు సర్వస్వతంత్రాలు. నీకెవరితోటి ఏది పని? నిజమే, అవన్నీ నిజమే. ఇప్పుడు నాకెవరితోటి పని లేదు. ఏమంటారు? తెగించిన వాళ్ళని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సంగతి తెలుసు కూడా ఎందుకు వచ్చారు? తెగటెంపుల కోసమా? నువ్వెంత తొందరగా తెంచుకుంటావని తెలిస్తే నేను ఇంత దూరం వచ్చుండేవాడిని కాదు. నేను ఎంత దగ్గరగా వస్తున్నావు, నువ్వెంత దూరంగా వెళుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, జరిగిందంతా ఒక కళ అనుకుని నాతో వచ్చేసి. అలాగే అనుకుంటున్నాను. మన పెళ్లి కూడా ఒక కళే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను. సరే, నువ్వు పెళ్లికి ముందులానే ఉండాలనుకుంటే పిల్లలిద్దరిని నేను తీసుకెళ్తాను. పిల్లలు ఉండేది తల్లి దగ్గరే. తల్లి తండ్రి దగ్గర కాదు, కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నేను చచ్చేంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలు నాకు కాకుండా చేసే హక్కు నీకు లేదు. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు నీకు లేదు. వేరు చేయడం లేదు, తల్లిని కూడా రమ్మంటున్నాను. గొర్రె కసాయివాడిని కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. అరుణ, మర్యాదగా నా పిల్లలు నాతో పంపిస్తావలేదు. బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తాను. ఓహో, కోర్టుకు ఎక్కుతారన్నమాట. నీలాంటి పిల్లల్ని చేసుకున్నందుకు కొండలు ఎక్కాల్సి వస్తుంది. సన్యాసం చేస్తారు. నా బిడ్డలు ఎలా తగ్గించుకోవాలో నా బాగా తెలుసు. మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి భాస్కర్రావు గారు, ఇప్పుడు ప్రతివాదిగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు. అంతే కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెల్ మిస్టర్ భాస్కర్రావు, ప్రతివారి అరుణాదేవి నా భార్య. మీరు వర్ణాంతర వివాహం కదూ? అవును. ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట. కాదు, మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారి నర్సింగ్ హోంలో గుండెపోటుతో సావు బ్రతుకుల మధ్య ఉంది. సుమంగళిగా చనిపోవాలన్న ఆమె చివరి కోరికను తీర్చమని డాక్టర్ రాధాపతి గారు నన్ను కోరారు. నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు కూడా ఆయన వస్తుండేవారు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు. ఆయనే మిమ్మల్ని అడిగారా? అవును. ఐ సీ. మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని, సుమంగళిగా చనిపోవాలని ఆశపడ్డారని, ఆఖరి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అదంతా అబద్ధం. అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు. మీది వర్ణాంతర వివాహమే కదూ? ఆ సంగతి నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా? లేదు, నాకు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పానంటున్నారు. అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదా? అవును. మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది? వాళ్ళ అక్కగారు వచ్చాక. ఎలా తెలుసుకోగలిగారు? ఆవిడ చేతలు, మాటలు, రూపం. డాక్టర్ రాధాపతి గారు, భాస్కర్రావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదా? నేనే దగ్గరుండి చేయించాను. భాస్కర్రావు గారి కోరిక పైన కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన.
ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా, మరి అవే ఆఖరి క్షణాలని ఎలా అనుకున్నారు? డాక్టర్గా మీ మీద మీకు నమ్మకం లేక? న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు అంటే ప్లేడర్గా మీ మీద మీకు నమ్మకం లేకనా? నో నో, అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్. ఆఫ్ కోర్స్ అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ఆల్ రైట్. It's all right. భాస్కర్ రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు. నిజమే కదా? అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలని మీరెలా చెప్పగలరు? నిజం నాకు తెలుసు కనుక. భాస్కరరావు కులం గురించి ఆమె నాతో చెప్పింది. ఆవిడికి ఏమీ పట్టింపలేదంది. పైగా వాళ్ళ అత్తయ్యను మామయ్యను కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురమ్మంది. అంటే సీతాపతి గారికి జగదాంబ గారికి ఈ విషయం మీరు చెప్పారన్నమాట. శివ పచ్చి అబద్ధం. యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు కోర్టులో మాత్రం నిజం చెప్పేస్తూ ఉంటారు. అమ్మా, ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు. మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేక. ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా. అడుగుతున్నదే ఆయన్ని, మీరు కూర్చోండి. చూడండి, ఆవిడ చెప్పిందే కారణమా? ఎస్ మరి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె కోలుకున్న తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదూ? ఎస్ భాస్కర్ రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదూ? ఎస్ మీ కులంలోనే బంగారం లాంటి కుర్రవాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు కదూ? ఎస్ అంటే అప్పటికి భాస్కర్ రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా? ఎస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. అమ్మా, అయ్యా, ఇది ఎస్ కాదు, నీ ఎస్ కాదండి. దట్స్ ఆల్, యువర్ ఆనర్. అమ్మా, ఇది ఎంత మాత్రం కూడా ఎస్ కాదు. భాస్కర్ రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదంటారు. అవును. అయితే భాస్కర్ రావు గారు రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు సాక్ష్యాలంటారు. అవును. మీరు చెప్పిందే నిజం అంటారు. అవును. అయితే ఉత్తరం ఏమిటి? చూడండి. ఆ దస్తూరి మీదే కదూ? ఈ ఉత్తరం పెళ్ళైన కొత్తలో మీరు రాసిందే కదూ? యువర్ ఆనర్, ప్రతివాది పెళ్ళైన కొత్తలోనే విశాఖపట్నంలో ఉన్న కౌల సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది. భాస్కర్ రావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని, ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని, ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఇది ఆమె దస్తూరియే కావచ్చు, కానీ భాస్కర్ రావు గారు ప్రతివాదిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది. ఎస్ యువర్ ఆనర్, ఉత్తరం బలవంతంగా రాయించారా, ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది. ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కర్ రావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు. ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది. సో యువర్ ఆనర్, దీన్ని బట్టి భాస్కర్ రావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి. ఈ కేసు డిసెంబర్ 20వ తేదీకి తిరిగి వాయిదా వేయడమైంది. మీరు ఆయన్ని విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం తిట్టి కొట్టి బాధించారని కదా? అవునండి. తిట్టడం కొట్టడం ఎప్పటి నుంచి ఆరంభమైంది? వాళ్ళ అక్కగారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆమె ఎప్పుడు వచ్చింది? మా పాప పుట్టినప్పుడు. ఓహో, ఆమె వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందన్నమాట. అవును. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేనిపోనివి చెప్పి నన్ను తిట్టించేది. ఆవిడేం చెప్పి ఆయన నమ్మేవారు. ఆమె ఉన్నంత కాలాన్ని కొట్టారా? వెళ్ళాక కూడా. వెళ్ళాక పరిస్థితులు చక్కబడలేదా? లేదు. ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది. ఏమిటది? ఆయనకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలున్నాయి. ఎవరెవరు? ఒకటి తార, ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి, మరొకటి అమల అని. నీ పేరు? అమలా జేమ్స్. మీకు వాది భాస్కర్ రావు గారు ఎలా పరిచయం? మా అక్కయ్య అరుణాదేవి ద్వారా. ఆయనకు మీకు ఉన్న సంబంధం? అన్నా చెల్లెల సంబంధం. అరుణాదేవి అక్కయినప్పుడు భాస్కర్ రావు గారు అన్న ఎలా అవుతాడు? నేను చెప్పేది సంబంధం, మీరు అడిగేది వరస. ఓహో, మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భాస్కర్ రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం? ఆయన మంచితనం నా కృతజ్ఞత. ఎందుకని? ఆయన నా చదువుకి, మా నాన్న కళ్ళాపరేషన్కి చేసిన సహాయం. ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాదేవి గారు లేని లోటు తీరుస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టులో సభ్యత మరిచి మాట్లాడడం సంస్కారం కాదు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. అరుణాదేవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం? నా మీద అనుమానంతో మాత్రం కాదు. చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని, దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకుని ఉండొచ్చు.
మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు? ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్. ఇది నా శీలానికి సంబంధించిన విషయం. మరొక వైపు ఒక మంచి మనిషిని వంచే విషయం. ఆయన మంచివారు అనటానికి మీకు డబ్బు సహాయం చేయడమేగా కారణం? కాదు. ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కయ్యని, ఆమె బంధువులు కూడా దిక్కులేని శవాన్ని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్లిపోతే అటువంటి శవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్? వారి సంసారంలో కలతలు రావడానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? కేవలం ఆమె అపోహ, ఆమె అనుమానం, ఆమె అహం. నీ పేరు? మా బాబా అప్పలు అంటాడండి, మా ఆయన అప్పి అంటాడండి, మీలాంటి వాళ్ళు అంతాను అప్పలమ్మ అంటారండి. నువ్వు భాస్కర్రావు గారి ఇంట్లో పని మనిషివేగా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? పని లేదండి. అమ్మగారు, మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి. ఆ తర్వాత చూద్దాం. ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. భాస్కర్రావు గారు, అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా? కొట్టుకునేవారు కాదనమాట. కొట్టుకునేవారండి. మరి అన్యోన్యంగా ఉండేవారన్నా? అయ్య బాబోయ్, అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి. వారిద్దరూ బాగా కొట్టుకునేవారా? చాలా బాగా. నువ్వు చూసావా? కళ్ళారా చూసావా? మరి ఎలా చెప్తున్నా? గళాసులు, వన్నం కంచాలు, డబ్బాలు, తలుపులు డబడబడ పగిలిపోయాయండి. ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు? అమ్మగారే తిరగబడ్డారేమో. అయ్య బాబాయ్, నా మూడు దగ్గర తాగొచ్చి కొడితే నేనే తిరగబడినండి. అమ్మగారు ఎలా తిరగబడతారండి? అయ్యగారు కొట్టేసేవారండి. అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టారటగా? ఎలా ఖర్చు చెప్పారండి మీకు? అయ్యగారు అలాంటి ఎవరు కాదండి. ఆడవాళ్ళు మీరు చేయి చేసుకోరండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్. యువర్ ఆనర్, అరుణాదేవి గారిని భాస్కర్ రావు గారు కొట్టి తిట్టి బాధించారని, పరాయి స్త్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పలమ్మ, అమలా జయంతుల సాక్ష్యాల ద్వారా నిర్దుష్టంగా తెలుస్తోంది. యువర్ ఆనర్, ఇవన్నీ కుంటి సాకులు, దురాన్వయాలు. వాటి అంత సప్రవర్తనా పరుడే అయితే, భార్యను హింసించని నీతివంతుడే అయితే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడే అయితే ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం? ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్ రావు గారు వ్రాసింది. కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో 4 సార్లు భాస్కర్ రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు. దీన్ని బట్టి అరుణాదేవి, ఆమె బంధువులు భాస్కర్ రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువవుతోంది. ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపీఠం మీద నిలబెట్టింది అరుణాదేవి. సో యువర్ ఆనర్, భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి న్యాయస్థానం వీరికిచ్చే తీర్పు అడ్డుగోడ కాకూడదని న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కరరావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదన విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు మొదలు 1 నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వాది భాస్కరరావు దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది. ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపించుతున్నది. నిండు న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించుతున్నాను. నా పిల్లలు పంపించను. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. అలా నిలుపడమ్మా. కోర్టు వారిచ్చిన తీర్పును కాదని మీరు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండటమే పెద్ద నేరం. కావాలంటే ఆయన మీద చర్య కూడా తీసుకోగలడు. లాయర్ గారు, వేరే ఏ మార్గం లేదా? ఆయనంతటా ఆయన వద్దంటే తప్ప వేరే ఏ మార్గం లేదమ్మా. బాబు రండి సార్, కూర్చోండి. సారీ భాస్కరరావు గారు, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసండి. అయినా ఎంత గొడవ జరిగాక ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది, నాతో ఎలా కాపురం చేస్తుంది? అదంతా నా దురదృష్టం కాదేమండి. వస్తానండి. మంచిదండి.